శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై బోలోనాథ్. ఈరోజు 10 బొలవరం గ్రామంలో మనము శివాలయం దగ్గర ఉన్నాము. ఈ శివాలయం దగ్గర మనకు ఈ బిల్వ చెట్టు ఉంది. ఈ బిల్వ చెట్టు ఎంతో పవిత్రమైనగా మనము భావిస్తాం. ఈ బిల్వ పత్రాలు అనేటివి భగవంతునికి ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటాయి. ఈ బిల్వ చెట్టు యొక్క పండ్లు చూసామా, ఈరోజు మార్చి 11వ తారీఖు బిల్వానికి ఈ పండ్లు కాసినాయి. ఈ ఫలాలు అనేటివి చాలా ఉపయోగము. అంటే మనకు ఏ విధంగా ఉపయోగం అంటే అస్సలుకు వర్ణనాతీతం. చాలా అటువంటి రోగాలకు ఈ బిల్వ యొక్క పత్రాలతో పాటు ఫలాలను పొడి చేసుకొని త్రాగిన ఈ పత్రాలను వివిధ రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ పత్రాలను కషాయంగా కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ బిల్వ పత్రాల యొక్క లో ఉన్నటువంటి ఫైటో కెమికల్స్, తర్వాత విటమిన్స్ మరియు ఈ యొక్క బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా దీంట్లో ఉండడం వలన ఈ డయాబెటీస్ను కూడా కంట్రోల్ చేయడానికి దోహదపడుతుందని చాలా రీసెర్చ్, అంటే చాలామంది యొక్క వైద్య నిపుణులు, తర్వాత మన యొక్క సనాతన ధర్మంలో కూడా వీటి యొక్క ఉపయోగాలు మన యొక్క ఈ సనాతన ధర్మంలో వివరించడం జరిగింది. కాబట్టి మనమంతా ఈ యొక్క బిల్వ వృక్షానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి భగవంతునికి సమర్పించడమే కాకుండా మనకు కూడా, అంటే మన జీవన విధానంలో దీన్ని ఒక సాంబార్లోను, తర్వాత మనం ఒక కషాయంలోనూ వాడుకుంటూ మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర జై బోలోనాథ్.